హాయ్ నేను సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. చాలా సెన్సేషన్, షాకింగ్ వైబ్రేషన్ అయితే బిగ్ బాస్ విన్నర్కి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఆ టాపిక్ మీద మాట్లాడబోతున్నా. అయితే దీనికంటే ముందు మీరు ఒకే ఒక్క కామెంట్ అర్జెంటుగా పెట్టేసేయండి. మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు అవుతారనుకుంటున్నారు, ఒక కామెంట్ పెట్టండి. సింపుల్గా ఒకే ఒక కామెంట్. విన్నర్ ఎవరు అనేది ఒకటి. మొన్న నైట్ హౌస్లో ఆడించేటప్పుడు ట్రోఫీకి దగ్గరగా ఉండేది ఎవరంటే 5 ఎమ్మెన్యేలను పెట్టారు, 5 తనూజ్ అని పెట్టారు, ఒకరేమో కళ్యాణ్ పవన్ అని పెట్టారు, ఇంకొకరేమో డీమన్ పవన్ అని పెట్టారు. సో మీ దృష్టిలో విన్నర్ ఎవరు అనేది ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్డ్ 2 ఛానల్స్ కూడా మిస్ కాకండి. మొన్న కూడా నాకు అడిగారు పిఆర్స్ ఎట్లా పనిచేస్తాయి ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో పెట్టండి అని. సో దీని గురించి మాట్లాడదు. ఇప్పుడు ఎటు సమయం సందర్భం వచ్చే కనుక ఒక సెన్సేషన్, వైబ్రేషన్ అయితే దడ ఆడించేస్తుంది. ఈ అలజడి మామూలు అలజడి కాదు, కోసాలు కదిలిపోయాయి. అలాంటి షో ఇది, అలాంటి అప్డేట్ ఇది. ఏమంటే ఇప్పుడు ఏమి నడుస్తుంది టచ్ అంటే, బిగ్ బాస్ షో ఇప్పుడు పూర్తిగా పిఆర్ టీమ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎంత ఘనంగా బలంగా పిఆర్ టీమ్స్ పెట్టుకుంటే అంత ఘనమైన విజయం దక్కుతుంది అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది అనేది ఇప్పుడు లేటెస్ట్గా మలయాళ బిగ్ బాస్ సీజన్ 7 సీరియల్ నటి విన్నర్, మలయాళ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ సీరియల్ నటి యాంకర్ అనుమాల్ అనే ఆమె విన్నర్ అయింది. అయితే ఆమె గెలుపు తర్వాత రచ్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే అనుమాల్ గెలిచిన విధానంపై తీవ్ర విమర్శలు మలయాళ ఇండస్ట్రీపై కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. అది ఎందుకు ఏంటనేది కూడా చెబుతా. అయితే ఈ అనుమాల్ విధానం, గెలుపు విధానంపై ఎందుకు ఎంత రచ్చ నడుస్తుంది, అసలు ఎంత గెలిచింది, ఏం జరిగిందని చెబుతాం. ట్రోఫీతో పాటు ఆ అమ్మాయి 42,55,210 రూపాయల ప్రైజ్ మనీ అందుకుంది. అట్లాగే ఎస్యూవి కారు గెలుచుకుంది, ఇంకా కొన్ని ఉంటాయి కదా. అయితే ఆమె గెలుపు కోసం పిఆర్ టీమ్స్కి ఏకంగా 16 లక్షల రూపాయల డీల్ సెట్ చేసుకుందని, అంత భారీగా ఖర్చు చేయడం వల్లే ఆమె గెలిచింది అనే దానికంటే పిఆర్ టీమ్స్ ఆమెను గెలిపించాయి అని ఇప్పుడు తోటి కంటెస్టెంట్స్ నుంచి, మలయాళ బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన చర్చ అయితే నడుస్తూ ఉంది. మెయిన్ ఎందుకంటే దీనికి అందరికీ బీజం పడింది. తోటి కంటెస్టెంట్ బిన్సీ సెబాస్టియన్ సెన్సేషన్ కామెంట్ అయితే చేశారు. 16 లక్షల రూపాయల డీల్ ఇచ్చి పిఆర్తో మాట్లాడుకుంటే ఎవరినైనా ఎక్కడికైనా లేపుతారు, మిగతా వాళ్ళని తొక్కుతారు. ఇందులో ఆవిడ ఘనత ఏముంది, గెలిపేముంది, ఎవడైనా గెలుస్తాడు 16 లక్షలు ఖర్చు పెడితే అని మాదిరిగా ఆ బిన్సీ సెబాస్టియన్ చేసిన కామెంట్స్ అయితే వైబ్రేట్ అయిపోతూ ఉన్నాయి, మామూలుగా లేదు. అయితే ఈ కామెంట్స్ మీద కూడా ఆ అనుమాల్ కూడా రియాక్ట్ అయ్యారు, తన ఆన్సర్ చెప్పారు. నాకు పిఆర్ టీమ్స్ ఉన్నాయి నిజమే, కానీ 16 లక్షలు నేను ఇవ్వలేదు అని ఆమె చెప్పారు. గతంలో ఒక పిఆర్ టీం నన్ను సంప్రదించింది, 15 లక్షలు అడిగారు, కానీ నేను ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాను, అంత ఇవ్వలేనని చెప్పాను. నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమౌంట్ ఇస్తాను, మిగిలిన అమౌంట్ ఇస్తాను అని చెప్పాను అంటూ ఆవిడైతే ఇప్పుడు వివరణ ఇచ్చింది. ఇప్పుడేంటి, ఆ అమ్మాయి విన్నర్ అయిన తర్వాత మరోసారి ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట అయితే ఆ బిన్సీ సెబాస్టియన్ చెప్పిన దానికి కౌంటర్గా, ఆన్సర్గా చెప్పడంతో పాటు గతంలో ఈ సెబాస్టియన్ అండ్ అట్లాగే అనుమాల్ మధ్య జరిగిన ఇదే టాపిక్ మీద డిస్కస్ చేసిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. డబ్బు ఉంటే ఎవరైనా విన్నర్ కావచ్చు, పిఆర్లు ఎంత బలంగా పెట్టుకుంటే అంత విన్నర్ కావచ్చు అనేది మలయాళంలో బాగా ట్రెండింగ్ అయిపోతుంది. నేషనల్ వైడ్ కూడా అది రచ్చ అయితే నడుస్తుంది. అసలు ఈ షో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది అయ్యారు, మొత్తం ఓవరాల్గా అసలు పిఆర్ నిజంగా గెలిపించగలరా లేదా ఏంటనేది కూడా డీటెయిల్గా చెప్పుకుందాం. ఈ కామెంట్ చేయండి, అట్లాగే లైక్ కూడా ఇంతవరకు చేయడం ఖచ్చితంగా చేయండి. ఇలాంటి అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అని మన ఛానల్స్ నుంచి వస్తూ ఉంటాయి కనుక. అయితే ఈ షో సీజన్ 7 ఏంటంటే 25 మంది కంటెస్టెంట్స్తో 98 రోజుల షో మోహన్ లాల్ హోస్ట్గా జరిగింది. ఈ విన్నర్ అనుమాల్ అయితే ఆమె యాంకరు, సీరియల్ నటి, రన్నర్ ఏమో అనీష్ ఆయన అయ్యాడు. ఇది ఆగస్టు 3న స్టార్ట్ అయితే నవంబర్ 9న 2 డేస్ బ్యాకే గ్రాండ్ ఫైనల్ కూడా క్లోజ్ అయ్యింది, గ్రాండ్ ఫైనల్ జరిగింది. అయితే ఈ అనీష్ ఎవరంటే ఆయన యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, అట్ ది సేమ్ టైం వ్యవసాయం బాగా చేస్తాడు, రైతు అండ్ రైటరు, కామనర్ కేటగిరీలో వచ్చాడు ఆయన. అట్లాగే ఈ అమ్మాయి చెప్పే కదా యాంకర్ అండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు సరే ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కదా, ఈ అమ్మాయి ఇప్పుడు గెలిచిన విధానంతో, ఆవిడ చెప్పిన మాటలతో, దీన్ని బట్టి లోపల కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్తో కానీ, ఆటతో కానీ, ఆర్గ్యుమెంట్స్తో కానీ, పాయింట్లతో కానీ ఫేవరా, అన్ఫేర్ చేశారా, ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నారా, ఒకరి పట్ల ఫేవరిజం చూపించారా, పార్షియాలిటీ ఉందా, నీతి, న్యాయం, ధర్మం ఇవేమీ లేవు, ఊడి పట్టించుకునేదే లేదు, ఎంత చించుకున్నా దాటికి వర్కౌట్ అవ్వదు.
వాటి కట్టుబడి ఉన్నాం, మేము నిజాయితీగా నిప్పులా గాడాం, కనబడిన నాలుగో సింహాలాగా దూసుకుపోయి ఇవన్నీ నడవు. బయట ఎంత పెద్ద పిఆర్ టీమ్స్ని మేనేజ్ చేసుకుంటే అంత భారీ గెలుపు తగ్గుతుంది అనడానికి ఈమె గెలిపే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటూ మలయాళంలో ఇప్పుడైతే రచ్చ నడుస్తూ ఉంది. లోపల ఆటగాళ్ళ ఆట కంటే బయట పిఆర్ టీమ్సే విన్నర్ని డిసైడ్ చేస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే 16 లక్షలు అడిగారు, 50,000 అడ్వాన్స్ ఇచ్చింది, మిగతా అమౌంట్ బయటకు వచ్చాక ఇస్తానని చెప్పింది. అదే జరిగిందంటే ఆవిడ మాత్రం నేను డీల్ అయితే మాట్లాడారు, 15 లక్షలు అడిగారు, కానీ 50,000 ఇచ్చి మిగిలిన అమౌంట్ అన్నాను ఇస్తానని చెప్పాను. మరి ఎంత ఏంటి అనేది అయితే ఇంకా దాని మీద ఇంకా తవ్వే కొద్ది, ఇంకా నిన్ననే కదా మొన్నే కదా 9వ తేదీన బయటకు వచ్చింది, ఇప్పుడు రచ్చ అయితే నడుస్తుంది. ఇక తవ్వే కొద్ది నిజాలన్నీ బయటపడతాయి. ఆ నిజాలన్నీ బయటపడ్డాక మరింత రీసెర్చ్ అంతా స్టడీ అంతా చేశాక దాని గురించి మాట్లాడు. అయితే మరి మన దగ్గర లేదా ఈ పంచాయతీ అంటే ఎందుకు లేదు? ఎప్పుడో మన సీజన్లో కూడా ప్రతి సీజన్లో కూడా స్టార్ట్ అయిపోయాయి, చాలా సీజన్స్ బ్యాకే స్టార్ట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ సీజన్ 2 నుంచి కూడా ఉంది. అయితే సీజన్కి ఇంకా అప్డేట్ అవుతూ ఇంకా మరింత పెరుగుతూ ఉన్నారు. అప్పట్లో 100ల్లో మెయిల్స్ 1000ల్లో ఉంటే ఇప్పుడు కనీసం నాకున్న సమాచారం ప్రకారం అప్డేట్ ప్రకారం 3,000 నుంచి 30,000 అంతకు మించి కూడా ఉన్నాయి పిఆర్ టీమ్స్ పెద్దవి. అది తప్పు కాదు. పిఆర్ అంటేనే పబ్లిక్ రిలేషన్, పిఆర్ఓ అంటారు యాక్చువల్గా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్. పబ్లిక్ రిలేషన్ అని వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ కావచ్చు, సినిమాలకు ఉంటారు చూసారు పిఆర్, అట్లాగే సినిమాలకి షోలకి వీటికి సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు కూడా. అట్లా మొత్తానికి వాళ్ళ షో కానీ వాళ్ళ కాన్సెప్ట్ కానీ వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ కానీ ప్రమోట్ చేయడమే వాళ్ళ పని. మా కంటెస్టెంట్ తోపు, బాగా ఆడతారు, అద్భుతం, అమోఘం, టార్గెట్కి గురయ్యారు, సింపతికి ఏదో ఒక రకంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా, హార్ట్ టచింగ్ అయ్యేలాగా వాళ్ళకి ఒక 100, 1000, 1,00,000 ఓట్లు వేయించుకోవడమే వాళ్ళ ప్రధానమైన పని. అయితే మన దగ్గర కూడా ఇది తప్పులేదు. కాకపోతే కొద్ది సీజన్ల నుంచి కొద్ది చూస్తుంటే హద్దులు దాటేస్తున్నారు, మరీ టూ మచ్గా వెళ్ళిపోయి మన కంటెస్టెంట్కి ఎగనెస్ట్గా వెళ్ళినట్టు అసలు దారుణమైన లాంగ్వేజ్ వాడి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడి, టూ మచ్గా బాడీ షేమింగ్ చేసి మన దివ్య కూడా చూసాం కదా. ఇట్లా ఈ పర్సనల్ అటాకింగ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుంది, అరే మినిమం ఏ టాలెంట్. ఇప్పుడు అనిమల్ మాదిరిగా గత సీజన్ ఈ సీజన్ కావచ్చు, కొన్ని సీజన్లో మనం చూస్తుంటే కొంతమంది కంటెస్టెంట్లు చూస్తే అసలు ఏంటి షో అంటే ఏంటి, ఎందుకు వస్తారు, ఏ టాలెంట్ అక్కర్లే, ఏమి ప్రూవ్ చేసుకోవాలి, ఏమి చేయక్కర్లే, అలా ఉన్నామన్నా సరే విన్నర్ అయిపోవచ్చిన మాదిరిగా. అయితే పిఆర్ స్ట్రాటజీస్ కూడా ఎట్లా ఉంటాయంటే సోషల్ మీడియాను ప్రధానంగా ఎంత బాగా వాడుకుంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఎంతమందికి రీచ్ చేయగలిగారు అనే దానిపై ప్రభావం అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళ వీడియో క్లిప్స్ కూడా బీజిఎం మ్యూజిక్స్ వేసేసి, సాడ్ మ్యూజిక్స్ పెట్టేసి, సింపతి వీడియోస్ వేసేసి, మ్యూజిక్స్ పెట్టుకొని అవతల వాళ్ళని బ్యాడ్ చేస్తూ రచ్చ చేసే ఆయన మాదిరిగా అవతల వాళ్ళకి. ఇప్పుడు 2 కంటెస్టెంట్ల మధ్య రచ్చ అయింది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుదాం, శ్రీజ వర్సెస్ దివ్య ఒక గొడవ అయ్యింది ఆ మధ్యన. శ్రీజాకి సపోర్ట్గా చేసే పిఆర్ అంటే శ్రీజాకి ఫుల్గా ఎలివేషన్ ఇస్తారు, దివ్యాకి ఫుల్గా నెగిటివ్ చేస్తారు. అట్లా ఇవతల వాళ్ళకి సాడ్ మ్యూజిక్ వేసి, సింపతి వేసి, మంచి బాహుబలి, కేజీఎఫ్ ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చుకుంటూ హైప్ ఇస్తారు. అవి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తారు, అవతల వాళ్ళని బ్యాడ్ చేస్తారు. ఇట్లా రెండోది ఏంటంటే కాలేజీలు, స్టూడెంట్స్, విలేజెస్, కమ్యూనిటీస్ కూడా. ఇది మెయిన్ ఎక్కడంటే ఎక్కువగా వచ్చింది ఓడల మరి లెక్క ఈ సీజన్ 5లో బాగా స్ప్రెడ్ అయింది. కమ్యూనిటీ మన కమ్యూనిటీ అంతకు ముందు అంటే మన ఏరియా, మన ఊరు, మన హైదరాబాద్, మన వైజాగ్, మన ఆదిలాబాద్, మన గుంటూరు, మన నెల్లూరు, మన విజయవాడ, ఇట్లా పోయి ఇక ఏకంగా అట్లా వచ్చింది. ఆ తర్వాత తెలుగు వర్సెస్ నాన్ తెలుగు వచ్చింది. ఇట్లా ఏదో ఒక యాంగిల్లో వాళ్ళ అంతిమ గమ్యం ఏంటి, 10 ఓట్లు సంపాదించుకోవడం, ఎట్లా కాలేజీలకు వెళ్ళడం, స్టూడెంట్స్కి వేయించుకోవడం. ఇట్లా మూడోది ఏంటంటే గత సీజన్ నుంచి వస్తాను, ఒక రాష్ట్రం కాదు 2-3 రాష్ట్రాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇట్లా కూడా పడుతుంటే ఆ దాటికి ఎవరు నిలబడగలుగుతారు చెప్పండి. ఇప్పుడు మన కంటెస్టెంట్ అయినా తెలుగు నుంచి వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళి ఉంటే ఆటోమేటిక్గా మనోడు తెలుగోడు అని ఒక వైబ్ వస్తుంది కదా. అట్లా ఎవరికైనా ఉంటుంది, అది జగమెరిగిన సత్యం, అది కాదనలేడు. ఎవరికైనా ప్రాంతీయ అభిమానం లేదు అంటే దాన్ని మించిన అబద్ధం ఇంకొకటి లేదు. ఎందుకు ఉండదు? ఏ దేశమేగనా ఎందుకు కాలాడినా అన్న మాదిరిగా ఎక్కడికి వెళ్ళినా సరే మీ జన్మభూమిని మనం రూట్స్ అయితే మర్చిపోలేరు కదా, అది ఎవరికైనా సహజంగా ఉంటుంది. నాలుగోది ఏంది, అవతల వాళ్ళని బ్యాడ్ చేసి కంపు చేసేసి నెగిటివ్ చేయడమే ప్రధానంగా గత కొన్ని సీజన్స్ నుంచి పిఆర్ డ్యూటీ ఎక్కువ అదే అయిపోతుంది. దానికి బదులు మనవారిని పాజిటివ్ ఎట్లా చేసుకోవాలి, ఎలా లేపాలనేది చూసుకుంటే బాగుండేది. అది ఫస్ట్లో ఉండేది, రాను అత్తాకి ఇది ఎక్కువ అవుతుంది. ఇంకా ఐదోది ఏంటంటే వెబ్సైట్స్లో, హాట్స్టార్స్లో బాట్స్లో విపరీతంగా బాట్స్ పెట్టేసి మెయిల్స్తో గుద్దు పడేస్తుంటారు. ఓటింగ్ అయితే అంత కనబడింది ఇంత కనబడింది అంటే మిగతా వాళ్ళు చూసినా మిగతా కంటెస్టెంట్స్ తనకి ఫాలోవర్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూద్దామన్నారే మనడు బాటంలో ఉన్నాడు, మన లీస్ట్లో ఉన్నాడు, ఇంకెందుకులా వేస్ట్లా అని ఒక అపోహల్లో భ్రమలో ఉండిపోతారు. ప్రమోషన్ చేసుకుందామన్నా కాస్త కష్టపడదాం, ఖర్చు పడదాం, ఇంకెందుకు ఎటు వచ్చేస్తారంటే మాదిరిగా ఇన్ఫ్లుయెన్స్, మ్యానిపులేషన్ చేసేదానికి కూడా ఈ వెబ్సైట్స్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియా పోల్స్లో కూడా పెట్టి అది కూడా పక్కా మేనేజ్ చేస్తారు.
ఇక ఆరోది ఏంటంటే ఈ ప్రోమో వచ్చి రాగానే తమ్మునేలతో కూడా సంబంధం లేదు, ప్రోమోల కింద కూడా వీడియోలు టక కామెంట్స్ పెడతారు. మన కంటెస్టెంట్ తోపు, ఓట్ ఫర్ డాష్, ఓట్ ఫర్ డాష్, ఓట్ ఫర్ ఎక్స్, ఓట్ ఫర్ వై, ఓట్ ఫర్ జెడ్ ఇట్లా పెట్టి సూపర్ చించారు. నిన్నంతా రకరకాలుగా ఎలివేషన్స్ ఇచ్చి, ఎందుకంటే ఆ కామెంట్లు అవునా నిజమేనా కరెక్టేనా ఇంపాక్ట్ పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటారు, మ్యానిపులేషన్ చేయడం అంటారు, ఇమీడియట్గా కామెంట్లతో దాడి. ఇప్పుడు నాలాంటి వీడియోలు కొడుకుని చూస్తే తమ్ముడేలు కూడా చూడకముందే టాప్ అమ్మ ఆయన ఖచ్చితంగా వేసేస్తాడు, బాబు ఎక్కేస్తాడు, దిగేస్తాడు అంటాక ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేయడం, ఒక డిస్లైక్ కొట్టేద్దాం అనుకోవడం, లేకపోతే ఇంకేదో ఏదో ఒకటి చేయాలి. నువ్వు పేయడు, నువ్వు పియ్యారు. ఇంతవరకు నేను ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రమోట్ చేసింది లేదు. ఏం చేయకూడదా? చేయొచ్చు, కానీ చేయలే. నాకు అవసరం లేదని నేను ఆ యాటిట్యూడ్తో ఉంటా. బ్రాండ్స్ ప్రమోటింగ్ అవన్నీ చేయను. కానీ మీరు పిఆర్ డైరెక్ట్గా యూట్యూబ్లో రోజుకు 100 రకాల ఆప్షన్స్ పెట్టి మీరు ప్రమోట్ చేసుకోండి, బ్రాండ్స్ అవి ఇవి రకరకాలుగా కొలాబరేషన్ చేసుకున్నట్టు ఒక్కటి కూడా చేయలేదు. సరే మన సెల్ఫ్ పక్కన పెడదాం. సరే ఇక ఏంటంటే పిఆర్ ప్రోమోల కింద, ఈ రివ్యూల కింద ఇమీడియట్గా కామెంట్లతో దాడి చేసి చెప్పే కదా, ఒక 3,000 నుంచి 30,000 పైచీలకు ఐడియాలతో రచ్చ ఇదే పని మీద. ఇక 7వ పాయింట్ ఏంటంటే ఫైనల్ వీక్లో అవసరమైతే ఒక 1 మంత్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక 1 మంత్కి ప్యాకేజ్ తీసుకుని కూడా గట్టిగా ప్రమోషన్ అయితే చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఇంకొక 8వ పాయింట్ అంటే మన దగ్గర ఉండేది కూడా ఎలా నడుస్తుంది అంటే హౌస్లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు పిఆర్ అయితే డీల్ మాట్లాడుకుంటారు. 1 వారమా, 2 వారాలా, 3 వారాలా, ఇంకా అవుట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, 5 వారం, ఎన్ని వారాలు ఉంటే అలా కొనసాగుతా. ఇంకా మరి కొద్ది కష్టపెట్టారంటే మరి కొద్ది డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంకా ఎక్కువ వెళ్తాడు, టాప్ 5కి వెళ్తాడు, లేదా టైటిల్ విన్నర్ అవుతాడు. ఇట్లా వాళ్ళ ప్రయత్నం తప్పే లేదు. వారానికి దానికోసం ఛార్జ్ కూడా తక్కువ 30,000 నుంచి 1,00,000 వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ కేపబిలిటీని బట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఈ పిఆర్స్ కూడా అంత ఈజీ కాదండి, వర్క్ చాలా కష్టపడాలి. పాప వాళ్ళ కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవే అన్నట్టుగా వాళ్ళు, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఒక టీంని పెట్టుకోవాలి, ఆఫీసులు పెట్టుకోవాలి, ఎన్ని పనులు ఉన్నా సరే. మనం ఎట్లాగైతే బిగ్ బాస్ నడిచిన అన్నాళ్ళు వాళ్ళ హౌస్లో ఉంటారు, మనం అట్లాగా షోనే ఫాలో అవుతూ ఉంటామో, అప్డేట్స్ ఏంటి, ప్రోమోస్ ఏంటి, రివ్యూస్ ఏంటి, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, కెప్టెన్ ఎవరు ఇన్ని అప్డేట్స్ కోసం ఏగర్లు వెయిట్ చేస్తామో వాళ్ళు కూడా అట్లాగే ఉంటూ కనిపెట్టుకొని ఉంటూ ఎన్ని పనులున్నా పెట్టుకొని ఆ స్టాఫ్ అందరికీ గైడ్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, ఎలివేషన్ ఇచ్చుకుంటూ, ఒక ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ 10 మందినో 6గురునో, చాలామంది మన సీజన్లో గత సీజన్లో కూడా నా కోసం 5గురు ఉన్నారు, నా కోసం 6గురు ఉన్నారు. ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ 5, 10 మంది. ఇక్కడ ఏంటంటే స్టాఫ్ని పెట్టుకుని కంప్లీట్గా ఆఫీస్లో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అందులో సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాల కోసం అని చెప్పి పెడతారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఉంటుంది, పిఆర్ మీద కూడా, వాళ్ళ టీమ్స్ మీద కూడా. నువ్వేం పీకుతున్నావయ్యా, నువ్వేం చేస్తున్నావు చెప్పు, వాడేం ఎక్కువ దొబ్బేస్తాడు, ఎంత నెగిటివ్ చేశాడు, అంత బ్యాడ్ చేశాడు, నువ్వు కనీసం హైప్ అవ్వట్లా, ఊపి అవ్వట్లా, లేపట్ల, లేపు అంటే మరి కాల్ చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పిఆర్ఏ గేమ్ డిసైడ్ చేస్తుందంటే ఆ స్థాయికి వచ్చేసింది, అందులో అనుమానం వెళ్ళా. ఈ అనుమానాలకు సంబంధించి అప్డేట్స్ ఇంకా రాగానే మనకు వీడియోలో షేర్ చేసుకుంటూ, అయితే నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ ప్రచారం ఎంతైనా చేయండి. ఊరికి డబ్బా కొట్టుకోవచ్చు, కానీ పక్కోడి మీద బురద జల్లేసి నువ్వు కడుక్కొని తుడుచుకు అనేది ఇది తగ్గించుకుంటే బెటర్. పర్సనల్ అటాకింగ్ అవి లేకుండా ఏం చేస్తారు. కాకపోతే ఫైనల్గా నేను ఇంకోటి కనిపించింది ఏమంటే ఈ ఫార్మేట్ కూడా మార్చితే బాగుండు. ఓటింగ్ డిసైడ్ చేసేది ఈ మిస్డ్ కాల్స్, ఇంకోటి ఏంటంటే మెయిల్స్ ద్వారా వేసేదానికంటే ఇంకా ఫార్మేట్ హాట్స్టార్లో కావచ్చు, ఇక్కడ అన్నా కూడా చెప్పే కదా బార్స్తో వీటన్నిటి చేసినట్టుగా అవన్నీ మార్చితే బాగుంటుంది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.